వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాము. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి అనేది రెండు పార్టీలు కూడా చాలా ప్రెషియస్గా తీసుకున్నాయి. టీడీపీ నుంచి భరత్, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులు. అసలు ఎవరు గెలబోతున్నారు, విశాఖ క్యాపిటల్ అవబోతుంది, ఏ పార్టీ విశాఖని కైవసం చేసుకుంటుంది అనేది విశాఖ ప్రజల్లో అయితే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. అసలు ఎవరు గెలబోతున్నారు అనేది విశాఖ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేయండి. బొత్స ఝాన్సీ గారు తెలుసా సార్? బొత్స ఝాన్సీ గారు 100% తెలుసు. ఇక లోకల్ వాళ్ళకి పెద్దగా తెలియదని అంటున్నారు, అది నిజం అబద్ధం అనేది? బొత్స ఝాన్సీ గారు అనేవాళ్ళు బొత్స సత్యనారాయణ గారే బ్రాండ్. ఓకే. ఆ బ్రాండ్తో పాటు ఆవిడ ఇక్కడ లోకల్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్న మేడం. ఇప్పుడు వరకు వైజాగ్ సిటీలో అందరూ నాన్ లోకల్. ఎవరు పురంధేశ్వరి గారు, నేదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు, అందరూ అవుటర్ సార్. లోకల్ వాళ్ళకి ఎవరికి ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు మన భరత్ ఉన్నారంటే ఆయన అందుబాటులో ఉండే మనిషి కాదు. వాళ్ళు కొంచెం రిచ్ కిడ్స్ లాగా ఉంటారు, అంటే బిజినెస్ మ్యాన్స్ లాగా ఉంటారు తప్ప పబ్లిక్లోకి కలిసే మనుషులు కాదు. సో ఝాన్సీ గారికి ఆ బొత్స సత్యనారాయణ గారి లెగసీ కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. గెలుస్తారా సార్? ఆవిడ గెలిచే అవకాశాలు ఉండొచ్చు వైజాగ్ ఎంపీగా? అవకాశం ఇంచుమించు 100% అనిపిస్తుంది నాకు. అంటే మెజారిటీ అనేది ఎక్కువగా కాదు కానీ గెలిచే అవకాశం అయితే ఉంది. ఏ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయండి ఆవిడకి వెళ్ళడానికి? భరత్లో ఉన్న లోపాలు ఏంటి, ఝాన్సీ గారికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? భరత్ గారు క్యాడర్తోని, అంటే నేను పబ్లిక్లో ఆలకించే టాక్ అయితే భరత్ గారు క్యాడర్తో మింగ్ అవ్వరని. అలాగే పబ్లిక్ ఇప్పుడు లాస్ట్ టైం 5 years బ్యాక్ పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు చూడలేదు. తర్వాత ఎప్పుడు చూడలేదు. టైంలో కూడా అందుబాటులో లేడా భరత్? మామూలు అప్పుడు లేనప్పుడు, కరోనాలో అప్పుడు ఎలాగొస్తారండి? హెల్త్ పాడైపోద్ది కదా, ఆయనది హెల్తే కదా. అది పబ్లిక్, అది ఓపెన్ హార్ట్ ఉండాలి. సర్వీస్ చేసే మనస్తత్వం ఉండేవాళ్ళు వేరేగా ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాసుపల్లి గణేష్ కుమార్, ఆయన ఈ ప్రజా దర్బారు పెట్టి ఎండలో ఎండలో కూర్చుంటారు. ఆయన ఎవరు వెళ్ళినా సర్వీస్ చేస్తారు. లేదా ఆయన ఎలక్షన్ ముందు రావచ్చు కదా, ఒక 6 నెలల ముందు. 6 నెలల ముందు చేస్తే అలా వీళ్ళు అయిపోతుంది. అంతా ఫైనాన్షియల్గా నడుస్తుంది ఇప్పుడు ఎలక్షన్ అంతా. అలాగని అదంతా 30% పనిచేస్తుంది ఫైనాన్షియల్ అనేది, మిగతా 70% ప్రజల్లో ఉండాలి కదా. బొత్స ఝాన్సీ గారికి ఉపయోగపడుతుంది అంటారా ఈ బొత్స? ఎందుకంటే వాళ్ళ గురించి కొంతమంది, అంటే ఒకటి కమ్యూనిటీ ఉంది, రెండోది లోకల్గా ఇప్పుడు వరకు ఎవరు లేరనే ఫీలింగ్ ఉంది. మేడం 2 సార్లు ఎంపీగా చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త క్యాండిడేట్కి ఇచ్చామనుకోండి, ఒక 3 years ఆయన ఏంటి అనేది బుక్కులు చదువుకుంటాడు సరిపోద్ది. ఈ లోపు ఆయన బిజినెస్ చూసుకుంటాడు సరిపోద్ది. ఈవిడికి ఆల్రెడీ సిట్టింగ్ కాబట్టి, 2-3 సార్లు సిట్టింగ్ కాబట్టి వెళ్ళడంతోనే పని మీద పడగలరు, వర్క్ మీద పడగలరు. మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఏరియాలో. అవి కొన్ని ఆ సమస్యలు కూడా వీళ్ళతో చేయించుకోగలమని ఒక ధైర్యం నమ్మకం. బొత్స ఝాన్సీ గారు అయితే గెలిచే అవకాశాలు నిండుగా ఉన్నాయి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు తెలుసా? బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, బొత్స సత్యనారాయణ గారు శ్రీమతి తెలుసా నీకు? తెలుసు అండి. యూత్లో చాలా మందికి ఆవిడ పెద్ద తెలీదు, కింద స్థాయి వాళ్ళు తెలియదు అన్నారు, నిజమా? అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలియదు అంటున్నారు కదా. ఆవిడ ఫస్ట్ విజయనగరంలో ఆవిడ 2 సంవత్సరాలు ఆవిడ ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆవిడ ఇక్కడ మన వైజాగ్లో ఎంపీగా చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మన గణేష్ కుమార్ గారు చేస్తున్నారు. ఒక ఛాన్స్ అనేది ఇస్తేనే కదా నెక్స్ట్ టైం ఆవిడ ఏంటి అని తెలుస్తుంది. మీ యూత్కి బొత్స ఝాన్సీ గారి కోసం ఏం తెలుసు? బొత్స ఝాన్సీ గారి గురించి చాలా తెలుసు అండి. ఆవిడ చదువుకున్న ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, అంటే అందరూ కష్టాలు తెలుసుకుంటారు. ప్లస్ బొత్స సత్యనారాయణ గురించి మనకి తెలిసిందే, ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఆయన గురించి అన్నీ తెలిసిందే మనకి. ఇంకా ఈవిడ గురించి చెప్పక్కర్లేదు. ఇంకా బాగా చదువుకున్నారు, ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారని తెలుసా మీకు? ఆవిడ ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారు. తెలుసు. మీరు ఆవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు యూత్ ఆవిడని గెలిపించుకుంటారా, లేకపోతే తెలుగుదేశం నుంచి భరత్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన కూడా బాగా చదువుకున్నాడు, పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, ఇద్దరిలో మంచి ఫైట్ ఎవరు ఉండబోతుంది ఈసారి? విశాఖ యూత్ ఎవరు కోట్ అయిపోతున్నారని ఏం చెప్తారు? విశాఖ ఎక్కువగా ఓటేసేది అయితే మ్యాక్సిమం, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఒక ఛాన్స్ అనేది మన బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఇస్తే, ఈసారి మన బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఏం చేస్తారో మనం కూడా చూస్తాం కదా. మనం అంటూ ఒక ఛాన్స్ అంటూ ఇవ్వాలి. అంటే యూత్ అంటే పవన్ కళ్యాణ్ అంటే యూత్ అంటారు. అలానే మీరందరూ బొత్స ఝాన్సీ గారి వైపు ఆకర్షితులు అవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఒక ఛాన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈవిడ కూడా ఒక ఛాన్స్ అంటే ఇస్తే ఈవిడ కూడా ఏమనేది తెలుస్తారు. ఏమిటి ఈవిడ ముందు ఏం చేస్తారు, ఈవిడ చేసినవన్నీ ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు కదా, మీరు చేస్తాం, ఆవిడ అవి నిలబెట్టుకుంటారు.
అనే హోప్ అనేది జనాల్లో కలగాలంటే ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే కదా అప్పుడు ఆవిడ చేస్తారు, అవి చేసి చూపిస్తారు. అప్పుడు తెలుస్తుంది అందరికీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మాట మీద జగన్ ఫ్యాక్టర్ కూడా ప్లస్ అవుతుంది అంటారు. మాట మీద నిలబడేవారు. జగన్ ఫ్యాక్టర్ కూడా ప్లస్ అవుతుంది. అంటే జగన్ గారు ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ అనేది ఇస్తే జగన్ ఫ్యాక్టర్ అనేది కానీ ఈవిడ బొత్స సత్యనారాయణ గారు సపోర్ట్ లేదు, ఎవరిది లేదు. ఈవిడ ఏకగ్రీవంగా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఈవిడ సింగిల్గా సోలోగా పోటీ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇటుపక్క ఈవిడ చేస్తున్నారు, అటుపక్క భరత్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలని కొంతమందికి అనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఏంచో ఝాన్సీ గారికి ఇవ్వాలనిపిస్తుంది కొందరికి ఇలాగా. కానీ మాకు ఒక ఛాన్స్ అంటూ ఇవ్వాలి. ఎందుకంటే వచ్చిందా మీకు? ఓటాకు వచ్చిందండి. ఈసారి నువ్వు మాత్రం ఎవరికి ఛాన్స్ ఇద్దామని? నేను బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఇస్తాను. ఇస్తారా? నా ఛాన్స్ అయింది. నమ్మకం ఉందా ఆవిడ వస్తే ఏదైనా మంచి చేస్తారని? ఆవిడ వస్తే నమ్మకం ఉంది, చేస్తారు. ప్లస్ ఇక్కడ ఐటీ కంపెనీలు అనేవి వస్తాయి, బోల్డ్ మందికి ఉపాధి అనేది కలుగుతుంది. చాలామంది నిరుపేదలు లాంటి వారు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అందరికి ఏంటంటే ప్రజెంట్ ఈ జనరేషన్లో అయితే జాబ్స్ తక్కువ, వరల్డ్ పాపులేషన్ ఎక్కువ. ఈ జాబ్స్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ వల్ల ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఎంచుకునే మార్గం బాగోట్లేదు. ఇప్పుడు వచ్చారనుకో ప్రజెంట్ నెక్స్ట్ మన బొత్స ఝాన్సీ గారు వచ్చారనుకో మన బాగుంటుంది కదా. ప్రజెంట్ మన పాపులేషన్ అనేది బాగుంటుంది. ఆవిడ వస్తే కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు బాగా ఇప్పించగలరు. ఉపాధి అనేది కల్పిస్తారు మా నమ్మకం. అంతే బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి అందరూ ఓటేయాలని మేము ఫిక్స్ అయ్యాం. బొత్స ఝాన్సీ గారు తెలుసా మీకు? తెలుసు మేడం. ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలుసా? తెలుసా? ఒక మహిళగా ఏమనిపిస్తుంది మీకు? ఆవిడ గెలుస్తారా లేకపోతే? మేము అనుకుంటున్నాం. అవునా? ఎందుకు ఒకేసారి స్ట్రైట్ గా గెలిచేస్తారని అంటున్నారు? ఆవిడ కోసం ఎందుకంటే ఆవిడ కోసం కాకపోయినా అతను ముందు కూడా చేశారు కదా బొత్స సత్యనారాయణ గారు. ఆ మెజారిటీ అనేది ఆవిడకి మేడం కూడా వస్తారు కదా. మాకు ఆడవాళ్ళకి ఇస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఏమైనా ఇప్పుడు ముందుకి మా ఆడవాళ్ళే మేము అన్నట్లకి ముందుకి సాధిస్తున్నాం కాబట్టి మేము అన్నీ ఆ ఝాన్సీ గారికి ఇవ్వడం చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. ఒక ఆడవాళ్ళకి అధికారం ఇవ్వడం కానీ సీట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా మంచిదేనండి. మాలాటోళ్ళు ముందుకి ఆవిడని చూసి మాలాటోళ్ళు ఎన్నో మంది చదువుకున్న మేడంలు ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాగే సాధిస్తారు. ఆవిడ చాలా మందికి గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి కింద స్థాయి వాళ్ళకి తెలియదు అంటున్నారు. నిజమా? మీలాంటి వాళ్ళకి ఎలా తెలిసింది ఆవిడ? మాలాంటి వాళ్ళ కంటే మాకు వార్డుకి ఆవిడ వస్తుంది. పెట్టి మేము ఆవిడని నిర్ణయించుకొని మేము ముందుగా ఇలాగా గెలిపించుకుందాం అనేసి మేము అనుకుంటున్నాం. గెలుస్తారమ్మా? అవకాశం ఉందా? ఇరుగు పొరుగు మీరు మాట్లాడుకున్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? మేము అందరూ కూడా మాలాటోళ్ళ మాట కుటుంబం అందరూ వింటారు, ఆడవాళ్ళు కూడా. అలాగా ఆ ఝాన్సీ గారు మంచివారు కాబట్టి అతని భర్త గారు కూడా ముందు చేశారు కాబట్టి అతను కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి మేము ఝాన్సీ గారిని గెలిపించుకుందామని చూస్తున్నాం. ప్రధానంగా జగన్ గారు ఫ్యాక్టర్ పనిచేస్తుందా? లేదా బొత్స ఝాన్సీ గారు మహిళ కాబట్టి ఓటేస్తున్నారు? అంటే జగన్ గారిని చూసే జగన్ అన్నయ్యని చూసి మేము చేస్తున్నాం. అవునా? జగన్ గారు కూడా కలిసి వస్తారు కాబట్టి కావాలి జగన్, రావాలి జగన్ అని మేము సాధిస్తున్నాం. అంటే ఆడవాళ్ళకి ఆసరా అనేది, అమ్మఒడి అనేది ఇవన్నీ చాలా మంచి పనులు చేశారు కదా. మేము ఎన్నో మా పిల్లలు చదివించుకోవాలంటే డిగ్రీ అయినా ఇంటర్ అయినా చాలా బాధలు పడి మేము అప్పులు చేసుకొని చదివించుకునేవారు. మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది. మా ఆయన గారికి మధ్యకారులు పెన్షన్ కూడా వస్తుంది. అప్పుడు 60 సంవత్సరాలకు ఇచ్చేవారు, ఇప్పుడు 50 సంవత్సరాలకు ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు అందరూ కూడా చాలా అతను పెట్టే కదా మేము నమ్మకంగా ఈరోజు సాధిస్తున్నాం. అన్నీ కూడా మాకు రుణమాఫీ అనేది మాకు 11,700 వస్తుంది. అది ఒక కిరాణా కొట్టుగా మాకు ఒక బట్టలు కుట్టడం అయినా బట్టలు అమ్ముకోవడం కూడా చాలా ఆడవాళ్ళకి అందరికీ ఇలాంటి పని. ఒక అమ్మఒడని కట్టబడికి మేము ఒకప్పుడు ఫీజు అనేది చాలా బాధపడేవారు, అప్పులకి వెళ్ళేవారు. 10 రూపాయలు అప్పులు కూడా చదివించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్కి మీరు అందరూ కూడా చేస్తాం. ఎందుకంటే ఒక అన్నయ్యగా మాకు చేస్తున్నారు కాబట్టి, మా పిల్లలకు మేనమామగా ఇస్తున్నారు కాబట్టి మేము అన్ని సాధించి ఈరోజు ఆడవాళ్ళుగా హక్కుగా ఇస్తారు కాబట్టి ఝాన్సీ గారిని గెలిపించుకుందామని చూస్తున్నాం. గెలుస్తారు. బాజీ విశాఖ ఎంపీ ఎవరు అవుతారు? ఝాన్సీ గారు అవుతారు. రాజకీయం మొత్తం కూడా విశాఖ క్యాపిటల్ అవబోతుంది. ఎంపీ స్థానం అనేది 2 పార్టీలకి ప్రధానం కాబోతుంది, టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి. కాబట్టి ఈసారి ఎంపీ అభ్యర్థిగా
ఒక బీసీ మహిళ బొత్స ఝాన్సీ గారు, గతంలో ఓడిపోయిన అభ్యర్థి భరత్ గారికి, ఇద్దరికి 2 పార్టీలు ఇచ్చారు. ఇద్దరు బలమైన క్యాండిడేట్లు. ఎవరు గెలుస్తారనేది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విశాఖ ప్రజలుగా మీ అభిప్రాయం చెప్తండి. ఎవరు గెలబోతున్నారు, ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే జనరల్గా ఏంటంటే ఎంపీగా చేసే అనుభవం బొత్స ఝాన్సీ గారికి ఉంది. అలాగే లాస్ట్ టైం 2 టైమ్స్లో కూడా ఆవిడ విజయనగరం ఎంపీగా గెలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అడిగారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3,000 కోట్ల అప్పుతో ఇది ఉంది. దాన్ని కన్సిడర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లోని పార్లమెంట్లోని ఆవిడ అడగడం జరిగింది. అంటే గొంతు ఇప్పేవాళ్ళు కావాలి. మన విశాఖపట్నం క్యాపిటల్ అవనివ్వండి, లేదా ఇంక వేరే అవనివ్వండి, విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం కానీ, విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు ఇంకా మంచి డెవలప్ అవ్వడానికి కానీ, లేకపోతే ఉండి పరిశ్రమలు వచ్చి ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపాలన్నా ఒక గొంతుకు అనేది, స్ట్రాంగ్ గొంతుకు అనేది అవసరం. అంటే పార్టీలు పక్కన పెట్టినా సరే వ్యవహార రీత్యా ఈవిడికంటూ ఒక నాలెడ్జ్ ఉంది, అంటే సబ్జెక్ట్ ఉంది. అంటే ఇంతకుముందు చేసి ఉన్న అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఏమున్నాయి, ఏంటి మంచి చెడ్డాని అని. అలాగే ప్రజా సమస్యల మీద ఆవిడకి కొంత అవగాహన కూడా ఉంది. భరత్ గారు కూడా ఆయనకు కూడా అవగాహన ఉంది. కానీ ఆయనకున్న అవగాహనకి ఈవిడకున్న ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంది. భరత్ గారు రీసెంట్లీ వచ్చిన ఆయన ఇవన్నీ క్యాల్కులేట్ చేయగలండి. ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనవాడు ఫ్రెష్, ఇవన్నీ చూస్తారా? ఓన్లీ టీడీపీ చంద్రబాబు జగనే చూసి ఓటేస్తారా? చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చూసి ఓటేసే రోజులు ఇప్పుడు పోయాయి. ఎందువల్ల పోయాయంటే ఇప్పుడు అందరూ కూడా ఓటర్ అనేవాడికి ఏంటంటే నాకు ఏంటి బెనిఫిట్ ఉంది, గవర్నమెంట్ నుంచి నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి, గవర్నమెంట్ నుంచి రిటర్న్గా నాకు ఏవేవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ని నేను ఏ గవర్నమెంట్లో నేను పొందగలుగుతున్నాను అని ఓటర్ చూస్తున్నాడు. ఓటర్ అనేవాడు ఆ రోజు ఏదో జరిగిపోతుంది ఓట్లు వేసేస్తున్నాం అని కాకుండా విజ్ఞప్తిలో ఓటర్స్ కూడా చాలామంది ఏంటంటే నా ఉన్న ఏరియాలోని ఏ పార్టీ అయితే, ఏ వ్యక్తులు అయితే నాకు డెవలప్మెంట్ చేసి చూపించగలుగుతున్నారో, నా అవసరాలను తీరుస్తున్నారో, అంటే నాకున్న అవసరాలు, ప్రజల అవసరాలు తీరుస్తున్నారో ఆ పార్టీని కూడా చూసే ఓటేయడం జరుగుతుంది. అది ఇంతకుముందు ఏంటంటే నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని చూసి ఓటేసే రోజులు అనేది ఈరోజు లేదు, ఈరోజు కనిపించట్లేదు. అంటే ఆయన తాలూకా ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు సరిపోవట్లేదు. బొత్స ఝాన్సీ గారు ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తారంటారా విశాఖ ప్రజలు? మరి బొత్స ఝాన్సీ గారు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో కూడా చెప్తున్నాను. ఆవిడ విశాఖ అంటే స్థానిక మహిళని కూడా చెప్పగలుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది ఎలాగొస్తుందంటే ఇక్కడున్న సమస్యని ఆవిడ ఏవో వేరే విజయనగరంలో ఎంపీగా ఉన్నా సరే విశాఖపట్నంలో ఉన్న సమస్యని పార్లమెంట్లో లేవనెత్తారు. అంటే మన సమస్య ఎక్కువ ఉండేది ఏంటంటే స్టీల్ ప్లాంట్. అంటే ఈ మధ్య కాలంలో ఈ 5 సంవత్సరాల కాలంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో ఆ నిర్ణయాన్ని బ్యాక్ తీసుకోమని అన్ని పార్టీ వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు. కానీ ఈవెన్ రీసెంట్లీ మోడీ గారు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తానని కూడా చెప్పలేదు. ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా దానికోసం ఒక మాట కూడా మోడీ గారి సమక్షంలో ఎత్తలేదు. దానికోసం ఏంటనేది కూడా ఆయన మోడీ గారి నుంచి రిటర్న్గా తీసుకోలేదు. అంటే రిటర్న్ కానీ కాదు, ఓరల్గా కూడా సభాముఖంగా కూడా తీసుకోలేదు. కానీ వీళ్ళేంటంటే లాస్ట్ టైం కూడా మా సమస్యలు ఏమున్నాయో మీరు పరిష్కరించండి, మేము అంశాల వారీగా మీకు మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడున్న బొత్స ఝాన్సీ గారు ఉన్న పార్టీ వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు చెప్పారు. అంతే తప్పించి మేము పలానా దీని మీదే మాకు కావాలి, మా సమస్యలు తీర్చండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. తెలుగుదేశం ఉన్న నాయకులు కానీ ఆయనున్న చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగ అడగలేకపోతున్నారు. భరత్ గారు చిన్నవాడేం కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే. భరత్ గారు కూడా అన్ని తెలిసిన వాళ్ళే. కానీ భరత్ గారు కన్నా ఝాన్సీ గారు బెస్ట్ ఆవిడకే. కాబట్టి పర్లేదండి, గ్రౌండ్ లెవెల్లో ఆవిడకి తెలుసు, గ్రౌండ్ లెవెల్లోని బొత్స ఝాన్సీ గారు అని ఆవిడకి చాలా వరకు కూడా అంటే ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఒక ఇది ఉంది. ఒక సౌత్ అయినా కాదు, విశాఖపట్నం ఉన్న మొత్తం 4 ఉన్న ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లోను కూడా ఆవిడకి, అలాగే గాజువాకలో కూడా ఒక మంచి ఇది ఉంది, ఇమేజ్ ఉంది. తెలుగుదేశంకి ఉన్నది. కానీ ఎడ్జ్ అనేది ఏంటంటే ఈవిడికుంది. పబ్లిక్గా మీరు గెలిపించుకుంటారు. పబ్లిక్గా అంటే పబ్లిక్ మా మీద ఉన్న
మాకున్న సమస్యలని అవగాహనతోటి గెలిపిస్తారు, అంటే తీసుకోండి ఆ సమస్యను తీరుస్తారని నమ్మకంతో అవన్నీ మేము గెలిపించుకుంటాం. 100% గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారు మ్యాక్సిమం. సార్ ఎలక్షన్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. తెలుగుదేశానికి కానివ్వండి, జనసేనకి కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, అందరికీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ప్రధానంగా విశాఖ ఎంపీ అనేది ఇంకా చాలా మంది ఫోకస్ ఉంది. ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా విశాఖ ఎంపీగా? వైసీపీ నుంచి ఝాన్సీ గారు తెలుసా? తెలుస్తుంది. టీడీపీ నుంచి భరత్ గారు. ఎవరు గెలుస్తారంటారు? మాకు ఏంటంటే జగన్ దృష్టిలో పెట్టుకొని ఝాన్సీ గారు వస్తారని ఫుల్ నమ్మకం. అవునా? ఇక్కడ అవునా? ఝాన్సీ గారు తెలుసా పని మీకు? తెలుసు. వ్యక్తిగతంగా తెలుసా? వ్యక్తిగతంగా అంటే మనకి అక్కడ మన ముందు చేశారు కదా, విజయనగరంలో చేశారు కాబట్టి అంతంతగా తెలుసు. ఆవిడ పనులు ఇవి అన్ని కొన్ని మంచి పనులు చేశారని ఇక్కడ టాక్ ఉంది. భర్త గారు ఆల్రెడీ ముందు చేస్తున్నారు కాబట్టిగా పోయారు కూడా, ఓడిపోయారు కూడా ముందు చేసి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఝాన్సీ గారు వస్తారని ఫుల్ గ్యారంటీ మాకు ఇక్కడ. జగన్ అంటే అభిమానం ఉంది, ఆయన చేసే పనులు అభిమానం, ఆ సింబల్ బట్టి వస్తారని ఫుల్ గ్యారంటీ. ఏం తెలుసు బొత్స ఝాన్సీ గారి కోసం? ఆవిడ గతంలో 2 సార్లు ఎంపీ చేశారని తెలుసు. ఎంపీ చేశారని తెలుసు. అంటే మనకి ఇది రావడం ఫస్ట్ టైం కాబట్టి మనకి అక్కడ గురించి పెద్ద తెలియదు. అంటే నాకు మీకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ పనులు చేశారని తెలుసు. తెలుసు. ఎందుకంటే ఆవిడ కదా, మీరందరూ కూర్చొని నైట్ మాట్లాడుకుంటుంటారు, టీ తాగి మాట్లాడుకుంటారు, లేకపోతే బోల్ దగ్గర మీ మంది డిస్కస్ చేస్తుంటారు. ఏమొస్తుంది ఆ డిస్కషన్ లో? ఎవరు గెలుస్తారు అంటారు? ఎవరికి వెళ్తారు? ఝాన్సీ గారికి వెళ్తారు. ఇక్కడ మరి అది జగన్ గెలిస్తే ఝాన్సీ గెలిచినట్టుగా, ఎవరు గెలిచినా ఒకరు గెలిస్తే ఒకరు గెలిచినట్టుగా. చంద్రబాబు అవకాశం లేదా మరి భర్తకి ఇక్కడ మాత్రం అవకాశం లేదు మా దగ్గర మాత్రం. ఎందుకంటే అతను ఎలక్షన్లో కనబడుతున్నాడు. ఎలక్షన్కే కనబడ్డాడు, అప్పుడు ఎలక్షన్ కనబడ్డాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కనబడ్డారు. మామూలుగా అంటే ఇప్పుడు ఝాన్సీ గారు అంటే ఇప్పుడు వచ్చారు కొత్తగా ఇక్కడ చేస్తున్నారు అంటే పక్కనట్టండి. భర్త గారు అంటే ఇదే రావడం, అప్పుడు ఎలక్షన్ కనిపించి మళ్ళీ ఇదే రావడం. అంటే అప్పట్లో మళ్ళీ కనిపించారు, మధ్యలో 4.5 సంవత్సరాలు కనిపించలేదు అసలు, బిల్కుల్ 5 సంవత్సరాలు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు ఆడడానికి వస్తున్నారు. మళ్ళీ ఓటు అడిగి నమ్మట్లేదు అంతే మెయిన్. కొత్త అయినా సరే ముందు చేస్తున్నారు కదా, అక్కడ మంచి పనులు చేస్తున్నారు, అక్కడికి వచ్చారు. పోయినోడు కూడా తిరగాల, తిరిగితే అమ్మ పలానా మనిషి తిరిగారు అని కొంచెం నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అతను ఆవిడ చేసే మంచి పనులు ఉన్నాయి, దాన్ని బట్టి కొంచెం నమ్మకం ఇక్కడ కూడా మనకి బాగుంటుంది. సెక్యూరిటీ అంటే మీరు అంతంత మాత్రంగానే మిడిల్ క్లాస్ అయి ఉంటారు. మిడిల్ క్లాస్ బాగా. మిడిల్ క్లాస్ వాళ్ళకి బొత్స ఝాన్సీ పెద్దగా తెలియదు అంటున్నారు, మరి మీకు తెలుసు? మాకంటే కొంచెం నలుగురిలో వెళ్ళగలం అనుకుంటాం కదా. ఇప్పుడు 4 దిక్కులకి వెళ్తాం, ఎవరో భర్త మంచివారా, ఝాన్సీ గారు మంచివారా, ఇలా జనరల్గా మాట్లాడుకుంటాం కదా. ఆవిడ మంచి పనులు చేసింది అక్కడ. ఇతను ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయారండి, జనాల్లోకి వెళ్ళారు కాబట్టి ఝాన్సీ అతని గురించి ఆవిడ గురించి మాట్లాడుతాం అన్నమాట. కొంచెం అలాగా. మరి గణేష్ కుమార్ గురించి అడగక్కర్లేదు, ఆల్రెడీ ఇది మూడోసారి, ఇది నాలుగోసారి. మరి అతని గురించి అడగక్కర్లేదు, అతను పక్కాగా. విశాఖ ఎంపీ ఎవరు గెలిపోతున్నారు? ఝాన్సీ గారు గెలుస్తారు. సీఎం ఎవరు అవుతారు మరి? సీఎం జగన్ అవుతారు. బొత్స ఝాన్సీ తెలుసా? బొత్స ఝాన్సీ తెలుసు. ఆవిడ చాలా మంచి ఆవిడ అంటున్నారు. తెలుసు, మొన్న వచ్చారండి. వచ్చారండి. ఏం తెలుసు ఆవిడ కోసం? ఏమనిపించింది ఆవిడ చూడగానే మీకు? ఆవిడ చూడగానే నాకు మంచిది అనిపించింది, బాగా చేస్తుంది అని అనిపించింది మాకు. బాగా చదువుకున్నారు. బాగా చదువుకున్నారు. ఆవిడ చాలా మంచి ఆవిడ. అందరూ చెప్పుకుంటున్నారు ఆవిడ కోసం. మా టీ తాగుతున్నారు, మా మధ్య తాగుతూ ఆవిడ కోసం చెప్పుకుంటున్నారు అందరూ. ఆవిడ చాలా మంచి ఆవిడ, బాగా చదువుకుంది. ఆవిడ బాగా మంచి పనులు చేస్తుందని చెప్పుకుంటున్నారు అందరూ. ఎందుకంటే మాది పాన్ షాప్, టీ కొట్టు కదండి, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తుంటారు, అది వాళ్ళకిచ్చి మీకు. ఇప్పుడు జగన్ గారు పరిపాలన బాగుందమ్మా? నచ్చింది? బాగానే ఉందండి. జగన్ ఇన్ని గవర్నమెంట్ల మీద జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఉపయోగం ఉంటుందా ఆయన వల్ల మీకు ఏమన్నా? ఆయన వల్ల ఉపయోగం ఉందండి. ఆయన వల్ల చాలా మందికి ఉపయోగం జరుగుతుందండి. పెన్షన్లు ఏంటి, అమ్మఒడి ఏంటి, చెయ్యొత్తు డబ్బులు ఏంటి, ఇంటింటికి వచ్చి రాసిన వాళ్ళు ఇంటి ఇన్నాళ్ళైతే లైన్ కట్టుకుండేవారు. ఇప్పుడు జగన్ గారు రాగానే అనకూడదు, మా ఇంటి ముందుకు వచ్చి మాకు పిలిచాం. అతని వల్ల అంతా బాగా ఉందండి. బొత్స ఝాన్సీ గారికి కొంచెం బాగా కింద ఉన్న వాళ్ళు తెలియదు అన్నారు, అది అయితే లేదు, ఆవిడ అందరికీ తెలుసు. అయితే ఆవిడ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు ఆవిడ కోసం. ఓటేస్తారా మరి? మరి ఆవిడకే ఓటేస్తాం. ఆవిడకే ఓటేస్తున్నాడు కదమ్మా. గతంలో కూడా ఆయన పోటీ చేశాడు, చంద్రబాబు నాయుడు కుటుంబం ఆయన. మరి ఆయనకి ఎందుకు ఓటేరు? మేము ఆయనకి వేయమండి.
ఈవిడ మంచిదే కనుక ఈవిడికి వేస్తున్నాను ఈవిడ భరత్ ఏం చేయలేదా మీకు ఎప్పుడు ఆయన? మాకు అతను ఎప్పుడు ఏం చేయలేదండి. ఎప్పుడు కనిపించాడా మీకు? ఎప్పుడైనా కనిపించారు? చూసారా పోనీ ఎప్పుడైనా మీకు ప్రచారంకి వచ్చాడు పోనీ ఎప్పుడైనా? వచ్చారు ఒకసారి ప్రసారానికి వచ్చారు ఆయన. వచ్చారా? ఆ. అయినా ఒకటేరా ఆయన మేము అయ్యి అయ్యరా? ఎవరికి వేస్తారు ఈసారి ఎంపీకి? మీ ఎంపీకి అదే ఆవిడ ఎమ్మెల్యేకి ఎవరు వేస్తారు మరి? గణేష్ కుమార్కే వేస్తారు. గణేష్ కుమార్. గణేష్ కుమార్ దేవుడు అండి నాకు ఎట్టిన బెక్సెట్టిన దేవుడు అతను మాత్రం. అవునా? నాకు ఈ షాప్ ఉందంటే అతని వల్ల నేను బతుకుతున్నాను.